హే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ వర్మగారమ్మాయి. ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ కాలేజ్ చూసే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆర్టీసీ బస్ ఎక్కేసి బస్ స్టాండ్లో దిగిపోయాను. అండ్ ఆ బస్ స్టాండ్ నుంచి మా కాలేజ్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్సే. సో నేను నా ఫ్రెండ్ వాక్ చేస్తూ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇది మా కాలేజ్. నేను చదివే కాలేజ్ నేమ్ వచ్చేసరికి డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అలాగే బ్రాంచ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ డిపార్ట్మెంట్ చదువుతున్నాను. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇదే మా క్లాస్ రూమ్. 4 ప్రాజెక్ట్ జరుగుతుంది. సో ప్రాజెక్ట్ కోసం గైడ్ రమ్మంటే వెళ్ళాము. అండ్ డాక్యుమెంట్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్లో మోడిఫికేషన్స్ అనేవి మోడిఫై చేసిన తర్వాత సార్కి కనిపించి ఓకే చేసుకుని అలాగే వాఫల్ తిందామని వెళ్ళాము. సో చూసారు కదా, ఇక్కడ మా ఫ్రంట్ ఆఫీస్లో వినాయకుడు ఉంటారు. అండ్ ఈ వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయాను. ఈ బయట చూసారు కదా, ఇక్కడ మ్యాక్సిమం అంతా గ్రీనరీనే. మ్యాక్సిమం ఇక్కడ గ్రీనరీగానే ఉంటుంది. అక్కడ అయిన తర్వాత మేము ఇంకా వాఫల్ దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే డిగ్రీ క్యాంపస్ కనిపించింది. ఈ డిఎన్ఆర్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసింది డిఎన్ఆర్. లైక్ డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, పీజీ ఉంది, డిప్లొమా ఉంది, వాట్ ఎవర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చూసారు కదా, ఇది గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. క్రికెట్ అయ్యి కూడా ఆడతారు ఈ గ్రౌండ్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. చూసారు కదా, ఇదే చెట్టు. ఇక్కడ చెట్టు చాలా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ స్పోర్ట్స్ లైక్ షటిల్ ఇస్తారు, అలాగే జిమ్ ఉంటుంది. ఆ షటిల్ అనేది ఈ ఓపెన్ ఆడిటోరియంలో ఆడుకుంటాం. లోపల చాలా పెద్దగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. వాఫల్ తిన్నామని చెప్పి వెళ్ళాము. చూసారు కదా జూడియో. ఎంతమంది జూడియోకి వెళ్ళారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి మేము బెల్జియన్ వాఫల్ తిన్నామని చెప్పి వాఫల్ తినడానికి వెళ్ళాము. చూసారు కదా, ఇదే బెల్జియన్ వాఫిల్. ఇక్కడ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. 100% ప్యూర్ వెజ్ ఇది. మేమైతే ట్రిపుల్ చాక్లెట్ వాఫిల్ తీసుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే అక్కడి నుంచి టిప్సీ టాప్సీకి వెళ్ళాము. ఇక్కడ నుంచి టిప్సీ టాప్సీకి వెళ్ళాము. చూసారు కదా, అండ్ ఎక్స్లేటర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఏమేమి కావాలో చూసి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది చూసారా, ఈ ఫ్రాక్ చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసరికి ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా ఈ ఫ్రాక్. అలాగే మీకు ఎవరైనా కిడ్స్ వేర్లో ఏమన్నా గర్ల్స్కి ఫ్రాక్స్ అవి కావాలంటే ఇక్కడికి విజిట్ అవ్వండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా చూసి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కావాల్సినవి తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి జ్యూస్ తాగుదామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ దారిలో మాకు ముంజులు కనిపించినాయి. ఒక 2 కవర్స్ ముంజులు తీసుకున్నాము. ముంజులు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడికి సోడా హబ్కి వెళ్ళాము. ఈ సోడా హబ్లో నేను చాక్లెట్ బోబా తీసుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మీరు ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకే, ఇంతే ఈ వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి.